రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంతో పాటు జనసేన పార్టీ కూడా ఆ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి ఎన్నికల ముందు ఆ ఎమ్మెల్యేని ఇబ్బందులు పెట్టారు. ఓడిస్తామంటూ సవాల్ చేశారు. దీంతో సహజంగానే దెందులూరులో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. మరి అక్కడ చింతమనేని పంతం గెలుస్తుందా లేదా ఆయన్ను ఓడించి ఆయనపై వచ్చిన విమర్శలు నిజమని రుజువు చేస్తారా? దెందులూరు బిగ్ పోల్ ఫైట్లో ఫలితం ఎలా ఉండబోతోంది? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు? దెందులూరులో చింతమనేని హ్యాట్రిక్ కొడతారా? ఫ్యాను గాలిలో చింతమనేని ఎదురీదుతాడా? జనసేన ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టింది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో దెందులూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి ఎలా ఉన్నా అతని గెలుపుపై ఎప్పుడూ ఎవరూ డౌట్ పడలేదు. అయితే ఈసారి ఇక్కడ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు అతని గెలుపు నల్లేరు మీద నడక అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు 100 ఓట్లతో అయినా నేను గెలుస్తాను అంటూ చింతమనేని ప్రభాకర్ చెప్పే స్థాయికి వచ్చింది అంటే దెందులూరులో పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్, వైసీపీ నుంచి కొటారు అబ్బయ్య చౌదరి, జనసేన పార్టీ నుంచి ఘంటసాల వెంకటలక్ష్మి బరిలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీకే సాగిందనేది క్షేత్రస్థాయిలో పోలింగ్ జరిగిన తీరును బట్టి పొలిటికల్ అబ్జర్వర్స్ విశ్లేషిస్తున్నారు. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చింతమనేని ప్రభాకర్ పై సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్ద ఎత్తున వైసీపీకి కన్వర్ట్ అయ్యింది అనే ఒక చర్చ మాత్రం నియోజకవర్గంలో తన పరిధిని పెంచుకుంది. చింతమనేని వ్యవహార శైలి ఆ పార్టీలో ఉన్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులకే నచ్చక ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు అనేది స్థానికంగా ఉన్న ఓ చర్చ. గాలివాన తోడైనట్టు ఇవన్నీ చింతమనేనికి ప్రతికూలంగా మారి ఆ ప్రభావం పోలింగ్ రోజున ప్రభావితం చూపితే చింతమనేని గెలుపు కష్టమే అనే వాదనలు కూడా ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గం 4 మండలాల పరిధిలో పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల ఓట్లు ఉన్నాయి. గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలు మెజారిటీ ఓట్లు సాధించి పెట్టాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. సామాజిక పరంగా ఓట్ల విషయానికొస్తే ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓటర్ల పాపులేషన్ అధికం. వైసీపీకి ఎస్సీలు మద్దతు పలికినా బీసీ ఓటర్లు మాత్రం గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే మద్దతు పలకడంతో చింతమనేని ప్రభాకర్ విజయం నల్లేరుపై నడకలా సాగింది. అయితే ఈసారి దెందులూరు నియోజకవర్గం పరిధిలో వైసీపీ నిర్వహించిన బీసీ గర్జన విజయవంతం కావడంతో బీసీ ఓటర్లలోని కొంత ఓటు బ్యాంకు ఈసారి వైసీపీకి కన్వర్ట్ అయిందనే వాదన కూడా ఉంది. దీనికి తోడు కొల్లేరు ప్రజల వ్యతిరేకత కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఆక్రమణలు, గాలి, నీరు, ఇతరటువంటి వనరులు, ఇసుక, మట్టి ఏమీ వదలకుండా ఆయన యొక్క రుబాబు చేత నియోజకవర్గాన్ని దోచుకున్న విధానం మనం చూసాం. ఒకప్పుడు కేవలం 3.5 ఎకరాలు ఉన్నటువంటి అతను ఈవేళ వేల కోట్ల రూపాయలకి మరి ఎలా అయ్యాడనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అది కాకుండా అధికారుల్ని సైతం వదలకుండా ప్రతి వారిని కొట్టడం, తిట్టడం, ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి. ఏదో అభివృద్ధి కార్యక్రమాలని చెప్తున్నాడు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ ప్రణాళిక నిధులు, అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి నిధుల్ని ఈయన కొన్ని చోట్ల చేసి తన పబ్బం గడుపుకోవడానికి, అదేవిధంగా కొల్లేరులో కూడా ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలే. రెండోది ఏంటంటే కొల్లేరులో ఎప్పుడు ఆళ్లనాని గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొల్లేరు కొట్టేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం కొల్లేరు వాసులు ఎంతో నష్టపోయారు. ఆ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క ఆదేశానుసారం మరి దాదాపు 3,900 ఎకరాలు పంచడం జరిగింది. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి,
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని, సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన మహిళలు భారీ ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. గతంతో పోలిస్తే సుమారు 8,000 మహిళా ఓట్లు అధికంగా పోల్ కావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్కు ఎదురు లేదని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చింతమనేని ప్రభాకర్ అని అంబికా కృష్ణ స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మూడోసారి విజయం సాధించి చింతమనేని హ్యాట్రిక్ కొడతారని జోస్యం చెప్పారు. వైసీపీ కలలు కంటున్న బీసీ ఓటర్లు ఆ పార్టీ వైపు లేరని, బీసీ ఓటర్లు తెలుగుదేశం పార్టీకే మద్దతు తెలిపారని ధీమా వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. తెల్లారు లేచింది మొదలు రాత్రి 10 అయ్యే వరకు ఎప్పుడు కూడా గ్రామాల మీదే ఉంటాడు మనిషి. ఎప్పుడు తన జీపీఎస్ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఏంటి కారణం ఏంటి వ్యవహారం ఏంటని తెలుసుకుంటూ ఉంటూ ఎట్ ది సేమ్ టైం అండి, ఒక చనిపోయినా ఒక పెళ్ళైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా కూడా అక్కడికి మనిషి వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆ శవాన్ని మళ్ళీ పూర్తిగా శ్మశానం తీసుకెళ్లే వరకు ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు. మరి పెద్ద హాస్పిటల్లో అతను ఒక 2 మనుషులను పెట్టి 24 గంటలు 24/7 అంటే వాళ్ళు మారుతుంటారు. అక్కడ 8 గంటలకు వాళ్ళు డ్యూటీ మారుతూ ఎవరన్నా ఇలా తాలూకా నియోజకవర్గం నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం మంచి చెడ్డ చూస్తాం. అలాగే ఉదయం ఎవరన్నా ఇతన్ని కలుసుకోవడానికి వస్తే వాళ్ళకి టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు ఎవరండి చేస్తారు ఈ రోజున? రాజకీయాన్ని ఒక వ్యాపారంగా పెట్టుకుని చేసే మనిషిలా కాకుండా పూర్తిగా అంకిత భావంతో 24 గంటలు 24/7 ప్రజాసేవే 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 అంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఎందుకు ఓడిపోతాడా? ఎన్ని కబులు సొళ్ళు కబులు తప్ప ఓడిపోవటం అనే మాటే లేదండి. అతను ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అందులో నేను కూడా చెప్తున్నాను, ఈ 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1గా గెలిచేది ముందు మా ప్రభాకరే. స్థానికంగా ఏ సమస్య ఉన్నా పట్టించుకునే చింతమనేనికే జనం పట్టం కట్టారని, 23న వచ్చే ఫలితం అదే రుజువు చేస్తుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా నిత్యం ప్రజలతో చింతమనేని ప్రభాకర్ ఉన్నారని, వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి ఎన్నికలు అయిన 2 రోజులకే విదేశాలకు ఉడాయించాడని స్థానిక నేతలు విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉన్నాయి. 85 పంచాయతీల్లో ఇదేదో ఒక సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా ఏదో ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు, అక్కడ మైనస్ వద్దు ఇక్కడ మైనస్ వద్దు అని కలబోలు కవులు చెప్తా ఉన్నారు. కానీ ఏ విలేజ్లో ఎంతమంది వెళ్ళారు అనేది ఒకసారి చెప్పానండి. ఒకళ్ళో ఇద్దరు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ వల్ల ఒరిగేదేమీ లేదు. వాళ్ళు వెళ్ళినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఏమీ డ్యామేజ్ జరిగే పరిస్థితి లేదు. ఎప్పుడైనా కూడా కాపు సామాజిక వర్గం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండేది, తర్వాత వైఎస్ఆర్ పార్టీకి కూడా ఫేవర్గానే ఉండేది. అది అంటే దానివలన మాకు 100కి మా 30% ఓట్లు చీలితే 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలుతాయండి. అందులో దెందులూరు నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో 6 నెలల ముందు వాళ్ళు ఇంపోర్ట్ అయ్యారు ఇక్కడికి. ఇప్పుడు ఎలక్షన్ 11వ తారీఖు అయిన తర్వాత 13వ తారీఖు ఆయన మళ్ళీ లండన్ వెళ్ళిపోవడం జరిగింది. మీ పార్టీ తరఫున మరి వాళ్ళందరూ కూడా కష్టపడి మరి ఓట్లు వేయటం జరిగింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు కానీ కార్యకర్తలు కానీ. మరి ఈ రోజున ఎలక్షన్ వాతావరణం అంటే ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఏదో జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈ రోజున మరి లండన్ వెళ్ళిపోయారు అని అంటే దానికి అర్థం ఏంటండి? ఎవరైనా నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు మా నాయకుడు. రాత్రిపూట 4-5 గంటలు ఇంట్లో నిద్రపోతాడు తప్ప నిత్యం ప్రజల్లో ఉండేవాయని చింతమనేని ప్రభాకర్ గారు. ఎప్పుడు ప్రజాసేవ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని, ప్రజలు మార్పు కోరుకుని తీర్పు ఇచ్చారని, దెందులూరులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాలి వీస్తోందని, ఆ ప్రభావం దెందులూరు నియోజకవర్గం పైన కూడా ఉందన్నారు కోటగిరి అనిత. తన అబ్బాయి చౌదరి నామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ రోజే గెలుపు అనేది ఆ రోజే స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. బికాజ్ ఈజ్ అ యంగ్ పర్సన్, ఒక ఇంట్రెస్ట్తో వచ్చున్నాడు, లండన్లో చేసి వచ్చున్నాడు. ఆ ఇంట్రెస్ట్తో తను మంచి చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ప్రజలను చూసి నేను అసలు షాక్ అయిపోయాను. సో ఆ రోజే అనుకున్నాను నేను కంగ్రాచ్యులేషన్స్ అని నేను తనకు మెసేజ్ కూడా పంపించాను.
కాకపోతే నేను అనేది ఏంటంటే ప్రజలు దెందులూరు ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఒక చెడ్డ మాటలు కానివ్వండి, రకరకాలుగా మనకి పనుల్లో కానివ్వండి, కొన్ని పనులు చేసి ఉండొచ్చు. ఈ రోజుల్లో తిడితే ఎవరు పడుతున్నారండి? ఎవ్వరూ పడరు. ఒక ఆఫీసర్ అని కానివ్వండి, ఒక కూలివాడు కానివ్వండి, మన ఇంట్లో పనుల్లో ఎవరు పడరు. ఎందుకు పడాలి? అవసరం లేదు. అందరూ సమానంగా బతుకుతున్నాం మనం ఇక్కడ. ఎవరు ఫ్రీగా ఎవరికి చేయట్లేదు. ఆ స్లేవరీ అనేది పూర్వం రోజులు దోస్ డేస్ ఆర్ గాన్. కాబట్టి ఆ విషయంగా నా గట్టి ఫీలింగ్, ఎక్కడెక్కడ వాళ్ళు కొంత భయం అనేది చాలా ఉంది. ఆ భయంతో ఓటేస్తున్నారంటేనే అసలు డెఫినెట్లీ అది ఓటమికి ఫస్ట్ స్టెప్. అన్ని వర్గాల వాళ్ళు, ఎందుకంటే నేను విన్నాను ఎస్సీలు మనకే వేస్తారని, లేకపోతే బీసీలు మనకే వేస్తారని రకరకాలుగా చెప్పున్నారు. అబ్బాయి చౌదరి అనేవాడు దూరం నుండి వచ్చాడు, ఒక మంచి పని చేస్తాడని, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు, తోడున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక టీం లాగా, ఇక్కడ శ్రీధర్ ఉన్నాడు, అందరూ కలిసి ఇంకా బెటర్ డెవలప్మెంట్, బెదిరింపులు లేని ప్రశాంతంగా హ్యాపీగా, టెన్షన్ లేరు. వీళ్ళు వచ్చారు ఒక భయంతో బతకకుండా హ్యాపీగా. ఈ రోజుల్లో మన ఇన్ని రోజులైనా ఇండిపెండెన్స్ వచ్చినాక ఇంకా భయంతో ఓటేస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అవన్నీ కూడా పోతాయి. దెందులూరు ప్రజలు హ్యాపీగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. దెందులూరులో చింతమనేని ఓడిస్తామంటూ ముందు నుంచే సవాల్ విసురుతోన్న జనసేన పార్టీ ఇక్కడ మహిళా అభ్యర్థిని బరిలోకి దించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అయితే జనసేన పార్టీ చీల్చే ఓట్లు ప్రధానంగా టీడీపీకే ఇబ్బందిగా మారే పరిస్థితులున్నాయని, అది పరోక్షంగా వైసీపీకి అనుకూలిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ చీల్చిన ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతపై వైసీపీ ఆశలు పెట్టుకుంటే, చింతమనేనికి ఉన్న మాస్ ఇమేజ్, నియోజకవర్గంలో 10 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి, టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలపై టీడీపీ ధీమాగా ఉంది. వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఫైట్లో 2 పార్టీల్లో ఏ పార్టీ గెలిచినా మెజారిటీ కూడా స్వల్ప మెజారిటీతోనే బయటపడతారనేది సుస్పష్టమవుతోంది.